అధికార మండతో టీడీపీ నేతలు విర్రవీగుతున్నారా? ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లు చెప్పుకొని దందాలు చేసుకుంటున్నారా? తన పేరు చెప్పుకొని పైరివీలు చేసుకున్న బెదిరింపులకు దిగిన సహించబోనని ఓ మంత్రి వార్నింగ్ ఇచ్చారా? పనుల పేరుతో డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పబ్లిక్గానే చెప్పేశారా? పార్టీ నేతల్ని బీ కేర్ఫుల్ అంటున్న ఆ మంత్రి ఎవరు? ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక కొందరు నేతలు ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా గీత దాడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల పేర్లు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దందాలకు దిగటం కామన్ గా మారిందట. అయితే కొందరు ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తుంటే, ఇంకొందరైతే తమ అనుచరులను రంగంలోకి దింపి గుట్టుగా దందాలు సాగిస్తున్నారని సమాచారం. అనుచరులు ఏం చేసినా కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదట. దీంతో కూటమి శ్రేణుల తీరుతో టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఓ అధికారి ట్రేడర్లను బెదిరించారట. మార్కెట్ కార్యదర్శి కంటే కింది స్థాయిలో ఉన్న ఆఫీసర్ వైసీపీ పాలనలో అన్నీ తానే వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు మార్చి ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గరకొచ్చి మాట్లాడితే సరే, లేకుంటే మంత్రి టీజీ భరత్ వచ్చి మల్టిపుల్ గ్రేడింగ్ గోదాముకు తాళం వేస్తారని బెదిరించారట. ఆ నోటా ఈ నోటా విషయం మంత్రి టీజీ భరత్ కు చేరింది. దీనిపై స్పందించిన మంత్రి తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా, బెదిరించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి మెసేజ్ ఇచ్చారు. తానెప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించను, నైతిక విలువలతో జీవనం సాగిస్తున్నా, స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరును దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవు. ప్రతి పనిలో పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని టీజీ భరత్ స్పష్టం చేశారు. మరోవైపు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంత్రి టీజీ భరత్ పేరుతో ట్రేడర్లను బెదిరించిన అధికారిపై విచారణ జరుగుతోంది. తప్పు చేసినట్టు తేలితే చర్యలు తప్పవంటున్నారు. మరోవైపు మంత్రి టీజీ భరత్ మొదటి నుంచి తన అనుచరులకు ఒకటే చెప్తున్నారు: వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. ఏదైనా పని విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. ఎవరి నుంచైనా డబ్బులు తీసుకున్నట్టు తెలిస్తే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతానని చెప్పడంతో కొందరు సెటరేట్ అయ్యారట. ఏవైనా పనులు కావాలంటే తన దగ్గరకొస్తే నిబంధనల మేరకు చేస్తానని చెప్పారని కూటమి సర్కిల్స్ లో వినిపిస్తోంది. మంత్రి వార్నింగ్ ప్రభావంతో అటు మార్కెట్ కమిటీ కార్యాలయం అధికారితో పాటు ఇటు కూటమి శ్రేణుల్లో కొంత మార్పు వచ్చినట్టు కనిపించినా ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. మంత్రి పేరుతో ట్రేడర్లను బెదిరించిన మార్కెటింగ్ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో పరిశీలించాలి.